నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. ఇక బులెటిన్ అప్డేట్ చూద్దాం. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద ప్రముఖులు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘన నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, రామకృష్ణ, సుహాసిని పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. నటుడిగా, నాయకుడిగా, సీఎంగా ఎన్టీఆర్ చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, బసవ తారకం ఆసుపత్రిలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ అందించిన పాలన ఏ ప్రభుత్వాలు అందించలేదన్నారు నందమూరి బాలకృష్ణ. నటుడిగా, నాయకుడిగా ఎన్టీఆర్ తనకు తానే సాటి అని వ్యాఖ్యానించారు. పేదల కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆయన గుర్తు చేశారు. ఎన్టీఆర్తోనే తెలుగు వారిలో రాజకీయ చైతన్యం వచ్చిందన్న ఆయన ఎన్టీఆర్ సాహసోపేతమైన పథకాలను అమలు చేశారని ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ ముందు, ఆ తర్వాత అనే విధంగా తెలుగు రాజకీయాలు ఉన్నాయని నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని తెలిపారు నందమూరి బాలకృష్ణ. తన తల్లిదండ్రుల దయతో డాకు మహారాజు హిట్ అయిందన్నారు బాలకృష్ణ. అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్య వేయక, లింగైక్య వేయక, పరమ ప్రతిచ్చాక ఈ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ రసూల్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాట్ దాకా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం అందరం ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు తిరుగు రామారావు గారి గురించి చెప్పుకుంటారు. మా చిన్నాన్నగారు రామలక్ష్మణుడు అని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టి సాముకుడి చెమటల్లో నుంచి, కార్మికుడి పెరిగిన కండరాల్లో నుంచి, రైతన్నల రక్తంలో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటి నుంచి, అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లో నుంచి ఎన్టీఆర్ పేరు కాదని ఓ ప్రభంజనం అన్నారు ఏపీ మంత్రి నారా లోకేష్. ₹2 కిలో బియ్యం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు వంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని లోకేష్ గుర్తు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ఘాట్ వద్ద నివాళులర్పించారు నారా లోకేష్. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్న ఆయన తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. తెలుగు జాతి ఎక్కడున్నా అగ్రస్థానంలో ఎదగాలని ఆకాంక్షించారు నారా లోకేష్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఎన్టీఆర్ అనేది కేవలం 3 అక్షరాలు కాదు, ఒక ప్రభంజనం. అటు సినిమా రంగంలో కానివ్వండి, రాజకీయాల్లో కానివ్వండి, ఆయన నంబర్ 1గా
నిలిచిన వ్యక్తి. సినిమాలో మనం ఒకసారి చూస్తే, ఆయన చరిత్రగాను ఒకసారి చూస్తే అన్ని రకాల సినిమాలు ఆయన చేశారు. ఒక మార్క్ అనేది నిలబెట్టారు. దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 9 నెలల్లో ఒక ప్రభంజనం సృష్టించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి అన్నా ఎన్టీఆర్. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్. అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మెద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి